ఎన్నికల 6వ దశకు నోటిఫికేషన్ విడుదలైంది. బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, యూపీ, బెంగాల్, ఢిల్లీలో ఎన్నికలకు నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది. 6 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఇక నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. బీహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల 6వ దశకు నోటిఫికేషన్ విడుదలైంది. బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, యూపీ, బెంగాల్, ఢిల్లీలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఈసీ విడుదల చేసింది. 6 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. బీహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికల 6వ దశ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి 6వ దశకు సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. అయితే ఇప్పటికే 5 దశలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యాయి. అందులో 2 దశలకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా పూర్తయింది. 3వ దశ పోలింగ్ మే 7వ తేదీన జరగబోతుంది. షెడ్యూల్ ప్రకారంగా ఈ యొక్క నోటిఫికేషన్లను విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం 7 దశలుగా ఈ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు 6 దశలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇక చివరిది జూన్ 2వ తేదీన జరగబోతున్నటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావాల్సింది. ఇక ఒక దశకి మాత్రమే ఇక నోటిఫికేషన్ పెండింగ్ లో ఉందని చెప్పొచ్చు. అది కూడా వచ్చే వారం విడుదల చేయబోతున్నారు. ఇక ఈ 6వ విడతలో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 6 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో ఈ మొత్తం కలిపి 57 లోక్సభ స్థానాలకు మే 25న ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్లో 8 స్థానాలు, హర్యానాలో 10 స్థానాలు, జార్ఖండ్ లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్ లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఈ రోజు నుంచే నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ కృష్ణ. పల్నాడు జిల్లా గురజాల వైసీపీ